నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ధరణి అక్రమాలపై సిట్ నీటి ప్రాజెక్టుల సవరించిన అంచనాలపై చర్చ. ఇవాళ సీఎం రేవంత్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం. ఇవాల్టి నుంచి అమల్లోకి ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం. సచివాలయంలో ప్రారంభించనున్న ఉప ముఖ్యమంత్రి భట్టి. దేశంలో తొలిసారి పట్టాలపై పరుగులు పెట్టనున్న హైడ్రోజన్ రైలు. హర్యానా జింద్లో నేడు ప్రారంభించనున్న ప్రధాని మోదీ. చైనాపై సంచలన ఆరోపణలు చేసిన ట్రంప్ కనీవిని ఎరుగని రీతిలో భారీ డేటా చౌర్యానికి పాల్పడిందని ఆగ్రహం. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోబోమన్న చైనా. అమెరికా ఎన్నికల ఫలితాలను వారి ఓటర్లు నిర్దేశిస్తారని వెల్లడి. నీటిపారుదల ప్రాజెక్టుల సవరించిన అంచనాలు, ధరణిలో అక్రమాలపై సిట్ వంటి కీలక అంశాలపై చర్చించేందుకు నేడు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులోని కరివెన ఉద్దండపూర్ రిజర్వాయర్ పనులకు సవరించిన అంచనాలపై కేబినెట్ చర్చించనుంది. మరికొన్ని సాగునీటి ప్రాజెక్టుల సవరించిన అంచనాలు, భూసేకరణపైన కేబినెట్ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రాజెక్టుల సవరించిన అంచనాలకు సంబంధించిన అంశాలపై అజెండాలో రావడం లేదని గత కేబినెట్ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇవాల్టి భేటీలో వాటికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ధరణి పోర్టల్ ద్వారా జరిగిన అక్రమాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ వేసే అంశంపైన కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. పలు జిల్లాల్లో యజమానులకు సమాచారం లేకుండానే భూములు చేతులు మారినట్లు, అసైన్డ్ భూములు బదలాయించినట్లు గుర్తించారు. వాటిపై విచారణ జరిపే అంశం చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. ఎల్నిలో ప్రభావం, రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితులు, వ్యవసాయ శాఖ సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అమలు, అన్నదాతలకు అవగాహన కల్పించే విషయాలపై చర్చించి అధికారులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. హైదరాబాద్ కోర్ అర్బన్ పరిధిలో ఎల్ఐజీ పథకానికి పేరు, లోగో, ప్లాట్ల డిజైన్లపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నగదు రహిత చికిత్సలు అందించేందుకు ఈహెచ్ఎస్ పథకం నేటి నుంచి అమల్లోకి రానుంది. సచివాలయంలో మధ్యాహ్నం 1 గంటకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కొత్త ఈహెచ్ఎస్ పథకాన్ని ప్రారంభించనున్నారు. నూతన ఈహెచ్ఎస్ పోర్టల్, హెల్త్ కార్డుల పంపిణీని ప్రారంభిస్తారు. ఉద్యోగులు, పింఛనర్లతో పాటు వారిపై ఆధారపడిన దాదాపు 13 లక్షల మందికి ఈ పథకం వల్ల ప్రయోజనం కలగనుంది. ఉద్యోగులు తమ మూల వేతనం నుంచి 1.5% చందాగా ఇస్తున్నారు. ఏటా ఉద్యోగులు, పెన్షనర్ల చందా 528 కోట్లు కానుండగా ప్రభుత్వం మరో 528 కోట్లు ఇవ్వనుంది. ఉద్యోగుల మొబైల్ నెంబర్కు వచ్చే క్యూఆర్ కోడ్ ద్వారా హెల్త్ కార్డులు డౌన్లోడ్ చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. హెల్త్ కార్డుపై రాష్ట్ర వ్యాప్తంగా 943 ఆసుపత్రుల్లో 2594 ప్రొసీజర్లకు నగదు రహిత చికిత్సలు అందనున్నాయి. ఈహెచ్ఎస్ అమలు బాధ్యత ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్టుకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఉద్యోగులు, పెన్షనర్ల వైద్య సేవల కోసమే ఈహెచ్ఎస్ నిధులు వినియోగించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉన్నత విద్యా సంస్థల్లో గుర్తింపు ఆధారిత వివక్షకు అడ్డుకట్ట వేసేందుకు త్వరలో రోహిత్ వేముల చట్టం తీసుకురానున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. రోహిత్ వేముల బిల్లుపై భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్తో కూడిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. రోహిత్ వేముల ముసాయిదా బిల్లును వీలైనంత త్వరగా సిద్ధం చేయాలని అధికారులను కేబినెట్ సబ్ కమిటీ ఆదేశించింది. ముసాయిదా బిల్లుపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరించి తుదిరూపు ఇస్తామని డిప్యూటీ సీఎం చెప్పారు. కర్ణాటకలో కూడా ఇలాంటి చట్టం కోసం జరుగుతున్న ప్రయత్నాలను అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యూనివర్సిటీల్లో వివక్ష లేని విద్యా విధానం కోసం చట్టాన్ని తెస్తామని, అప్పుడిచ్చిన హామీని అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని డిప్యూటీ సీఎం తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులను వెలుగులోకి తీసుకువచ్చేందుకు టీజీ20 లీగ్ మంచి వేదిక అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈనాడు సంస్థ ప్రోత్సహించడమే ఆటగాళ్లకు 1000 ఏనుగుల బలం వచ్చినట్లేనని, అలాంటి సంస్థ అండగా నిలవడంతో ఈ లీగ్కు ఐపీఎల్ స్థాయి గుర్తింపు లభించిందని ప్రశంసించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్రీడలపై ప్రత్యేక దృష్టిని సారించిందన్న సీఎం ఫ్యూచర్ సిటీలో 1,00,000 మంది సామర్థ్యంతో క్రికెట్ మైదానాన్ని నిర్మిస్తామని ప్రకటించారు. టీజీ20 తొలి సీజన్లో విజేతగా నిలిచిన హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ను సీఎం రేవంత్ అభినందించారు. టీజీ20 టోర్నీలో విజేతగా నిలిచిన హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసింది. రామోజీ గ్రూప్ చైర్మన్ అండ్ ఎండీ కిరణ్, ఈటీవీ భారత్ డైరెక్టర్ బృహతి, ఉషోదయ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ సాంబశివరావు, ఈటీవీ ఎండీ బాపినీడు, దివిజ, ఈ ఛాంపియన్స్ జట్టు కెప్టెన్ అభిరథ్ రెడ్డి, వైస్ కెప్టెన్ అజయ్ దేవ్గౌడ్, హెడ్ కోచ్ అనిరుద్ధ్ సీఎంను కలిశారు. ఈ సందర్భంగా జట్టు సభ్యులు సీఎండీ కిరణ్ ను రేవంత్ రెడ్డి సత్కరించారు. అనంతరం విజేతగా నిలిచిన హైదరాబాద్ జట్టు ఆటగాళ్లు, సహాయ సిబ్బందికి ఈనాడు ప్రకటించిన ₹1 కోటి నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. క్రికెట్ లాంటి క్రీడల్లో త్వరగా గుర్తింపుతో పాటు పరిచయాలు వేగంగా పెరుగుతాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. వాటికి దూరంగా ఉండి ఆటపై పూర్తి క్రమశిక్షణతో ఉండాలని సూచించారు. సచిన్, కోహ్లీ, ధోనీ వంటి క్రికెటర్ల గురించి మాట్లాడుకుంటున్నామంటే వారికి ఆటపై ఉన్న శ్రద్ధ, గౌరవం, క్రమశిక్షణేనని గుర్తు చేశారు. కొంతకాలంగా క్రీడలకు హైదరాబాద్ దూరమైందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్రీడలపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. క్రీడల్లో రాణించిన పలువురికి రివార్డులను అందించిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. ఈ ఛాంపియన్స్ లో ఉన్న యువ క్రీడాకారులను ఈనాడు, ఈటీవీ వంటి సంస్థ వెన్నంటి నిలబడటం అంటే 1000 ఏనుగుల బలం వచ్చినట్లని సీఎం రేవంత్ అన్నారు. ఫ్యూచర్ సిటీలో 1,00,000 మంది సామర్థ్యంతో క్రికెట్ మైదానాన్ని నిర్మిస్తామని ప్రకటించారు. ఇక్కడ హైదరాబాద్ మొదటి నుంచి క్రీడల పట్ల అవకాశం ఉన్న మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కంప్లీట్గా వీఆర్ ఫోకసింగ్ ఆన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్. వీ వాంటెడ్ టు ఎంకరేజ్. దట్ ఈస్ వై వీ హావ్ మేడ్ ఏ పాలసీ, స్పోర్ట్స్ పాలసీ. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కంప్లీట్గా స్టేట్ గవర్నమెంట్ ఫోకస్ చేస్తుంది. మన స్పోర్ట్స్ యూనివర్సిటీని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఇనిషియేట్ చేయడమే కాకుండా ఇప్పుడు గచ్చిబౌలిలో ఉన్న స్టేడియంలను మొత్తం కంప్లీట్గా పునరుద్ధరించడానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా హోంవర్క్ చేస్తున్నాం. 2 yearsలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఒలింపిక్స్కి కావాల్సిన స్టాండర్డ్స్లో అక్కడ అకాడమీ, యూనివర్సిటీ ట్రైనింగ్ చేయడానికి అవసరమైన అన్ని వసతులతో మనం ఇది చేస్తున్నాం. ఇప్పుడు హెచ్సిఐ కూడా బీసీసీఐతో మాట్లాడింది. మన ఫ్యూచర్ సిటీలో 1 lakh కెపాసిటీతో స్టేడియం కట్టడానికి క్రికెట్కి మేబీ ఇట్ విల్ టేక్ అనేది 2-3 months. సో దాన్ని కూడా ప్లాన్ చేస్తున్నాం. టీజీ20కి ఆల్మోస్ట్ T20 లెవెల్లో గుర్తింపు వచ్చింది. సో రూరల్ టాలెంట్ను గుర్తించడానికి మీకు భవిష్యత్తులో ఇది ఒక మంచి ప్లాట్ఫామ్గా మారుతుంది. మీకు ఒక మంచి సంస్థ అండగా నిలబడ్డది. ఈనాడు, ఈటీవీ లాంటి సంస్థ మీ వెనకాల నిలబడ్డదంటే మీకు 1000 ఏనుగుల బలం. అంటే స్కై ఇస్ ద లిమిట్ ఫర్ రైజ్. మీరు ఎదగడానికి ఏం కావాలనో 100% ఈనాడు, ఈటీవీ సంస్థలు ఉన్నాయి. ఎలా ఎదగాలనేదే లక్ష్యంగా పనిచేయాలి. తప్పకుండా ఇంట్లోకి వెళ్ళి దేశ ప్రతిష్ట పెంచేంత మంచి క్రీడాకారులు వస్తారని నేను భావిస్తున్నాను. సీఎం రేవంత్ రెడ్డి దూరదృష్టి వల్లే హైదరాబాద్ లో స్పోర్ట్స్ యూనివర్సిటీ రాబోతోందని జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లల గోపీచంద్ తెలిపారు. ఖేలో ఇండియాతో పాటు ఎన్నో లీగ్లకు భాగ్యనగరం వేదికగా నిలుస్తోందని ప్రశంసించారు. అగ్రశ్రేణి క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు, ఉద్యోగాల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలు అద్భుతమని కొనియాడారు. 2019లో ప్రారంభమైన లక్ష్య ప్రాజెక్టు ద్వారా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 73 కేంద్రాలు అథ్లెటిక్స్, మహిళల ఫుట్బాల్లో శిక్షణ కొనసాగుతోందని తెలిపారు. The sports university which is coming up, or the various events which have been held after many years. This year we will also have the Khelo India which is coming up, the Mid-Gen which is coming up. Multiple leagues are actually happening here, and also something like Messi coming here, and the whole country saying that this event in Hyderabad was the best the country has witnessed. So not only people visiting, but also the capability to host big events is something which we have showcased. తెలంగాణలోని క్రికెటర్లంతా దేశ ప్రతిష్టను పెంచే గొప్ప క్రీడాకారులుగా తయారవుతారని ఆశిస్తున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
ఎల్నిలో ప్రభావం దృష్ట్యా వరి వేస్తే నష్టాలు వస్తాయని, డిమాండ్ ఎక్కువగా ఉన్న కూరగాయలు, ఇతర ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా రైతులను చైతన్యపరచాలని సీఎస్ సంజయ్ జాజు కలెక్టర్లని ఆదేశించారు. వ్యవసాయ శాఖ ప్రత్యామ్నాయ ప్రణాళికను విస్తృతంగా ప్రచారం చేయాలని కలెక్టర్లకి సీఎస్ సంజయ్ జాజు సూచించారు. వానాకాలం సీజన్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలన్న సీఎస్ ప్రజలకి సురక్షిత మంచినీటి సరఫరాపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులకు భోజనం అందించేందుకు కేంద్రీకృత వంటశాలని సెప్టెంబర్ 30 నాటికి పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో రైతులని సాంప్రదాయ పంటలు కాకుండా వరి వేస్తే నష్టాలు, డిమాండ్ ఎక్కువ ఉన్న ఇతర ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని రైతులకు ప్రభుత్వం సూచించింది. ఆ విషయంపై రైతులను చైతన్యపరచాలని సీఎస్ సంజయ్ జాజు కలెక్టర్లను ఆదేశించారు. ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికని గ్రామస్థాయి వరకు తీసుకెళ్లేలా విస్తృతంగా ప్రచారం చేయడం సహా సమర్థవంతంగా అమలు చేయాలని సీఎస్ స్పష్టం చేశారు. ఎల్నినో పరిస్థితులు, సురక్షిత మంచినీటి సరఫరా, సీజనల్ వ్యాధుల నియంత్రణ, పాఠశాలలో ఎన్రోల్మెంట్ పై కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పటికే పలు జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైనందున ప్రత్యామ్నాయ పంటలు వేసేలా రైతులను ప్రోత్సహించాలని సీఎస్ తెలిపారు. ప్రతి మండలం, డివిజన్లని ప్రత్యేక అధికారులుగా జిల్లా సీనియర్ అధికారులను నియమించాలని సంజయ్ జాజు చెప్పారు. ప్రజాప్రతినిధులు, రైతు సంఘాలు, మహిళా స్వయం సహాయక సంఘాలు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఎల్నినో ప్రభావంపై అవగాహన కల్పించాలన్నారు. ప్రత్యామ్నాయ ప్రణాళిక అమలు కోసం వీబీజీ రామ్జీతో పాటు అన్ని పథకాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. భూగర్భ జలాలు, నీటిపారుదల, విద్యుత్ శాఖల నుంచి క్షేత్రస్థాయి సమాచారాన్ని సేకరించి వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు, అధికారులు సమన్వయంతో రైతులకు సరైన సూచనలు ఇవ్వాలని సీఎస్ సంజయ్ జాజు ఆదేశించారు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల ఎన్రోల్మెంట్ వేగం చేయాలన్న సీఎస్ సంజయ్ ప్రీ ప్రైమరీ ప్రారంభించిన స్కూళ్లలో టీచర్లు, సిబ్బంది నియామకం, ఫర్నిచర్ సహా అవసరమైన సామగ్రి కొనుగోలు వేగవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు. కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో ఖాళీగా ఉన్న సీట్లు త్వరగా భర్తీ చేయాలని ఆదేశించారు. గడువులోగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల పని పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేంద్రీకృత వంటశాలలను సెప్టెంబర్ 30 నాటికి పూర్తి చేసి వినియోగంలోకి తేవాలని సీఎస్ స్పష్టం చేశారు. ప్రజలకు సురక్షితమైన తాగునీటి సరఫరా కోసం అమృత్ 2.0 పథకం కింద పైప్ లైన్లు, ఓవర్ హెడ్ ట్యాంకుల పనులు పూర్తి చేయాలని తెలిపారు. పన్నుల నాణ్యతపై ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలన్నారు. గ్రామాలు, పట్టణాల్లో తాగునీటి సరఫరాలో ఇబ్బంది లేకుండా చూడాలని కలెక్టర్లకు సంజయ్ జాజు సూచించారు. సీజనల్ వ్యాధులపై యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్న సీఎస్ జ్వరాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు. పట్టణాలు, గ్రామాలు, పాఠశాలలు, వసతి గృహాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్లు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. ఆసుపత్రుల్లో మందులు, పరీక్ష కిట్లు, రక్త నిల్వలు, అంబులెన్స్ సేవలు, అత్యవసర చికిత్స సౌకర్యాలు సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను సంజయ్ జాజు ఆదేశించారు. ఎల్నిలో ప్రభావం కారణంగా అనుసరించాల్సిన ప్రత్యామ్నాయ ప్రణాళికను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం నీటి నిల్వల వివరాలను వెల్లడించింది. జలాశయాల్లో డెడ్ స్టోరేజ్ నుంచి 42 టీఎంసీల నీరు మాత్రమే ఉందని స్పష్టం చేసింది. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా కృష్ణా, గోదావరి నదుల ద్వారా ప్రవాహాలు వచ్చే అవకాశం లేదని పేర్కొంది. ఆగస్టు నెలలో భూగర్భ జలాలు మరింత పడిపోయే అవకాశం ఉందని హెచ్చరించింది. జూన్ నెలలో సగటు వర్షపాతం 9.46 మీటర్లు కాగా జూలైలో సగటున 10.35 ఉంటుందని అంచనా వేశారు. ప్రస్తుతం ఉన్న నీటినే పొదుపుగా వినియోగించాలని సూచించింది. జలాశయాల్లో ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలు తాగునీటి అవసరాలకు మాత్రమే సరిపడే పరిస్థితి ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. సమర్థవంతమైన నీటిపారుదల పద్ధతులను వినియోగించాలని రైతులకు సూచనలు చేసింది. ఒడిశా నుంచి మహారాష్ట్ర మహానగరాలకి సాగుతున్న అంతర్రాష్ట్రంగా గంజాయి నెట్వర్క్ను ఈగల్ ఫోర్స్ పోలీసులు ఛేదించారు. విజయవాడ, ముంబై జాతీయ రహదారిపై సినీ ఫక్కీలో లారీని అడ్డుకొని రహస్యారంలో దాచిన కోట్ల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. టెక్నాలజీ ఆధారంగా నిందితుల నాటకాలను పటాపంచలు చేశారు. జాతీయ హైవేపై 237 కిలోల గంజాయితో పాటు ఒక లారీ కంటైనర్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. బీహార్కు చెందిన రాజేష్ కుమార్ 2015లో ఉపాధి కోసం ముంబైకి వలస వచ్చాడు. అక్కడ లారీ డ్రైవర్గా పనిచేస్తూ కాలం వెళ్లదీస్తున్నాడు. సొంతంగా లారీ కొనుగోలు చేసి జీవితంలో స్థిరపడాలనేది అతని కల. ఈ క్రమంలోనే సుమారు 7 నెలల క్రితం పూణేకు చెందిన సురేష్ కే దారే ధరంషిండితో పరిచయం ఏర్పడింది. ఒడిశా నుంచి గంజాయిని తెప్పించి పూణే, ముంబైలో అమ్ముతున్న అంతర్రాష్ట్ర డ్రగ్ పెడ్లర్లుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రాజేష్ తన లక్ష్యాన్ని వివరించగా ఆ ఇద్దరు పెడ్లర్లు లారీ కొనడానికి ఆర్థిక సాయం చేస్తామన్నారు. బదులుగా గంజాయి రవాణా చేయాలని షరతు పెట్టారు.
పక్కా ప్లాన్తో లారీలో రహస్యంగా గంజాయి రవాణా చేస్తున్న వారిని విజయవాడ ముంబై జాతీయ రహదారిపై మాటు వేసిన పోలీసులు అడ్డుకున్నారు. కేవలం విశాఖపట్నం వరకే వెళ్లి వస్తున్నామని, లారీలో నిషేధిత వస్తువులు లేవని పోలీసులని నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ వారి కాల్ డేటా రికార్డులన్నీ అక్కడికక్కడే సాంకేతిక పరిజ్ఞానంతో పరిశీలించారు. ఆ రికార్డులలో నిందితులు ఒడిశాలోని రాయగడ జిల్లా గున్పూర్ గ్రామానికి వెళ్లినట్లు స్పష్టమైన లొకేషన్ ఆధారాలు కనిపించాయి. నిందితులు లారీ క్యాబిన్లో దాచిన గంజాయి గుట్టును బయటపెట్టినట్లు ఈగల్ ఎస్పీ గిరిధర్ తెలిపారు. వారి వద్ద నుంచి 237 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ 2 నెలల నుండి అనేక నిర్బంధ చర్యలు చేపట్టడం వల్ల మాకు దాదాపు 11 కమర్షియల్ క్వాంటిటీ కేసెస్ అంటే గాంజాను పట్టుకోవడం జరిగింది. దానిలో ముఖ్యంగా నిన్న 15వ తారీఖు నాడు ఈ స్టేట్ టాస్క్ ఫోర్స్ అంటే డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో నేరుగా పనిచేసే స్టేట్ టాస్క్ ఫోర్స్ మరియు రాచకొండ నార్కోటిక్ పోలీస్ స్టేషన్ సంయుక్త బృందం ఏం చేసిందంటే NH65 అంటే విజయవాడ ముంబై జాతీయ రహదారి మీద ఉన్న YNR ఫంక్షన్ హాల్ దగ్గర తనిఖీలు నిర్వహించడం జరిగింది సమాచారం మేరకు. దీనిలో భాగంగా కొన్ని వాహనాలు చెక్ చేసినప్పుడు మాకు ఒక ఐషర్ లారీ కంటైనర్ ఒకటి దొరికింది. దానిలో 2 సస్పెక్టెడ్ క్యాండిడేట్లు రాజేష్ కుమార్ మరియు అనిల్ రంగనాథ్ బిచారే అనే వాళ్ళిద్దరిని కస్టడీకి తీసుకొని విచారిస్తే వాళ్ళు మొట్టమొదట మాకేం సంబంధం లేదు, మాకేం తెలీదు అని చెప్పడం జరిగింది. తర్వాత థరో ఇంట్రాగేషన్ మీద వాళ్ళు దాదాపు 237 కిలోల గాంజాను ఆ లారీ కంటైనర్లో పెట్టుకొని తీసుకురావడం అనేది మనము గ్రహించాము. దాని వర్త్ మొత్తము 1.5 కోట్లు ఉంటుంది మార్కెట్లో. ఇంకా రీటైల్కి వెళ్తే దాదాపు 2-2.5 కోట్ల వరకు కూడా వెళ్తుంది అనేది అంచనా. పెళ్లిళ్లలో ఫ్లవర్ పాట్స్ పెట్టడానికి పిల్లర్స్ ఉంటాయి. ఆ పిల్లర్స్లో గాంజా పెట్టి దాన్ని వెల్డింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేశారు. తర్వాత ఒక అమ్మవారి బొమ్మ ముందు పెట్టుకొని వెనుక క్యాబిన్ తయారు చేసుకొని దానిలో ఆ వెహికల్లో ట్రాన్స్పోర్ట్ చేయడం, ఇటువంటి చాలా రకరకాలుగా చేస్తూ ఉంటారు. మేము పట్టుకుంటూనే ఉంటాం. మనకు సమాచారం వస్తుంటుంది. 1908 చాలా గట్టిగా పనిచేస్తున్నది. తర్వాత లోకల్ మాకు ఉన్న ఇన్ఫర్మేషన్, మాకున్న సమాచార వ్యవస్థ ఇచ్చేవాళ్ళు కూడా మాకు మంచి సపోర్ట్ ఇస్తున్నారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు అంతా సహకరించాలని ఈగల్ అధికారులు సూచించారు. యువత మత్తుబారిన పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. అక్రమంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనను దరిచేరకుండా చూసుకోవాలన్నారు. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపేందుకు ఈగల్ అన్ని విధాలా ముందుకు సాగుతోందని ఈగల్ ఎస్పీ సీతారాం వివరించారు. యువత పెడు మార్గంలో పోతున్నారు, పక్కదారి పడుతున్నారు. వీళ్ళందరినీ ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో డ్రగ్ ఫ్రీ సొసైటీ చేయాలన్నది ఒక ధ్యేయంగా ఈ ఈగల్ ఫోర్స్ పనిచేస్తుంది. దాంట్లోనే ఇప్పుడు సార్ చెప్పినట్టు మీరు చూస్తే కేవలం ఈగల్ ఫోర్స్ ఒకటే దాదాపు 2000 చిల్లర ఇది చేయటం జరిగింది. మొత్తం గంజాయి చేయటం జరిగింది. 3000 అదే దాంతోపాటు మీరు కన్జ్యూమర్స్ని కూడా తీసుకుంటున్నాం. ముఖ్యంగా యువతకు అందరికీ విజ్ఞప్తి ఏంటంటే డబ్బు కోసం ఎంతోమంది ఈ గాంజాయి తీసుకురావటం, దాన్ని యువతని పెడమార్గంలో పట్టియటం. తర్వాత యువత చాలామంది ఈరోజు కూడా గంజాయి అనేది అది బ్యాండ్ డ్రగ్ కాదు అన్న దాంతో గంజాయి లీగల్ కదా అని అడుగుతుంటారు కొంతమంది. ఇంకోటి కన్జ్యూమ్ చేస్తే అది ఏం తప్పు కాదు, కన్జ్యూమ్ చేయడం తప్పు కాదు అని అంటుంది. అది అందరికీ పూర్తిగా అవాస్తవం. కన్జంప్షన్ చేసిన వాళ్ళ మీద కూడా కేసులు అవుతున్నాయి. ఖచ్చితంగా మొదటిసారి ఎవరు కన్జంప్షన్ చేసినా వాళ్ళని రిహాబ్ సెంటర్ పంపిస్తాం. వాళ్ళని మార్చడానికి 100% ప్రయత్నం చేస్తాం. 2 నెలల కాలంలోనే 2539 కిలోల గంజాయి పట్టుకున్నట్లు ఈగల్ ఎస్పీ వెల్లడించారు. వాటి మార్కెట్ విలువ సుమారు 16 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేడు హర్యానా, పంజాబ్, చండీగఢ్లో పర్యటించనున్నారు. సుమారు 25,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. తొలుత హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్కు చేరుకోనున్న ప్రధాని మోదీ హైడ్రోజన్తో నడిచే రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఇది జింద్ సోనీపత్ రైల్వే స్టేషన్ల మధ్య 89 కిలోమీటర్ల మేర ప్రయాణించనుంది. సాధారణ విద్యుత్ రైళ్లలా విద్యుత్ తీగలపై ఆధారపడకుండా ఈ రైలు సొంతంగా విద్యుత్తును ఉత్పత్తి చేసుకుంటుంది. ఇందుకోసం రైలు ఇంజిన్లో ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రేన్ ఫ్యూయల్ సెల్ అనే చిన్నపాటి పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. ఈ ఫ్యూయల్ సెల్లో హైడ్రోజన్, ఆక్సిజన్ల మధ్య రసాయన చర్య జరిగి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. తద్వారా రైలు ముందుకు
ముందుకు కదులుతుంది. ఈ ప్రక్రియలో నీటి ఆవిరి, వేడి మాత్రమే వెలువడతాయి. ప్రపంచవ్యాప్తంగా హైడ్రోజన్ రైళ్లు ఇంకా ఆరంభ దశలోనే ఉన్నాయి. తొలిసారిగా జర్మనీ ఈ రైలును ప్రవేశపెట్టింది. ఫ్రాన్స్, ఇటలీ, చైనా, జపాన్ వంటి దేశాలు ప్రయోగాత్మకంగా నడుపుతున్నాయి. అయితే ఆయా దేశాలు 2 నుంచి 4 కోచ్లు మాత్రమే నడుపుతున్నాయి. అందుకు భిన్నంగా భారత్ మాత్రం 10 కోచ్లతో హైడ్రోజన్ రైలును అందుబాటులోకి తెచ్చింది. ఇందులో 2600 మంది ప్రయాణించవచ్చని అధికారులు తెలిపారు. అటు 20 రాష్ట్రాల్లో అభివృద్ధి చేసిన 75 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను వర్చువల్గా ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఇందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 4 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. వైద్య విద్యలో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీ పునః ప్రవేశ పరీక్ష ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ విడుదల చేసింది. దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 11.21 లక్షల మంది వైద్య, దంతవైద్య, ఆయుష్, ఇతర అనుబంధ వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు అర్హత సాధించారని ఎన్టీఏ తెలిపింది. పంజాబ్కు చెందిన ఆర్యన్ గుప్తా, హర్యానాకు చెందిన పన్సుల్ బన్సల్ 715 మార్కులతో టాపర్లుగా నిలిచారు. తెలంగాణలోని హనుమకొండకు చెందిన వీరయ్య గారి సహీవ్ 705 మార్కులతో ఆల్ ఇండియాలో 13వ ర్యాంకు సాధించాడు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురానికి చెందిన నామాల ప్రేరణ 36వ ర్యాంకు సాధించి ఏపీలో టాపర్గా నిలిచింది. మొత్తంగా 19 మంది 700కు పైగా, 138 మంది 690కి పైగా మార్కులు సాధించారు. తొలుత ఈ ఏడాది మేలో నీట్ యూజీ పరీక్షను ఎన్టీఏ నిర్వహించింది. ఆ సమయంలో ప్రశ్నపత్రం లీక్ కావడంతో ఎన్టీఏ ఆ పరీక్షను రద్దు చేసింది. తర్వాత గత నెల 21న నీట్ యూజీ పునః పరీక్షను నిర్వహించింది. నిన్న సాయంత్రం తుది కీని విడుదల చేసిన ఎన్టీఏ గంటల వ్యవధిలోనే పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. ఆల్ ఇండియా కోటా సీట్ల భర్తీకి మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ, రాష్ట్ర స్థాయి కోటా సీట్లను సంబంధిత రాష్ట్రాల సంస్థలు నిర్వహిస్తాయని నీట్ తెలిపింది. భారత అంతరిక్ష రంగంలో మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఓ ప్రైవేటు సంస్థ రూపొందించిన తొలి ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ విక్రమ్-1 ప్రయోగాత్మక పరీక్షకు సిద్ధమైంది. స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన ఈ రాకెట్ను రేపు ఉదయం 11:30 శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి నింగిలోకి పంపనున్నారు. ఈ ప్రయోగానికి మిషన్ ఆగమన్ అనే పేరు పెట్టారు. కార్బన్ కాంపోజిట్ నిర్మాణంలో బహుళ దశలు కలిగిన ఈ రాకెట్లో స్కైరూట్ అభివృద్ధి చేసిన ప్రొపల్షన్ సిస్టమ్స్, 3D ప్రింటెడ్ ఇంజిన్లు, ఘన ఇంధన రాకెట్ బూస్టర్లను అమర్చారు. సుమారు 350 కిలోల బరువున్న చిన్న ఉపగ్రహాలను 450 కిలోమీటర్ల ఎత్తులోని భూనిమ్న కక్షలోకి ప్రవేశపెట్టేలా రాకెట్ను డిజైన్ చేశారు. ప్రస్తుతం లాంచ్ ప్యాడ్ వద్ద రాకెట్ అనుసంధాన ప్రక్రియ పూర్తయింది. తుది దశ తనిఖీలు ముగించారు. రోజురోజుకు పెరిగిపోతున్న ప్లాస్టిక్ సమస్య నివారణకు మైసూర్ నగరపాలక సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. బిస్లరీ సంస్థతో కలిసి బాటిల్స్ ఫర్ చేంజ్ అనే కాన్సెప్ట్ కింద ప్లాస్టిక్ బాటిల్ మూతలతో బెంచీలను తయారు చేసింది. రకరకాల రంగులతో ప్రకృతిని తలపించేలా తయారు చేసిన ఈ బెంచీలు చూపర్లను ఆకట్టుకుంటున్నాయి. ఇవి కూర్చోవడానికే కాదు, ప్లాస్టిక్ నివారణ, రీసైక్లింగ్ పై అవగాహనను పెంచుతున్నాయి. ప్రతి బెంచిని దాదాపు 60 కిలోల ప్లాస్టిక్ సీసా మూతలను ఉపయోగించి తయారు చేశారు. ఒకవేళ తయారు చేసిన బెంచీలు పాడైపోతే వాటిని మళ్లీ రీసైక్లింగ్ చేసి కొత్త బెంచీలను తయారు చేస్తున్నట్లు మైసూర్ జోన్ బిస్లరీ హెడ్ సూరజ్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం కొత్తపల్లిలో విషాదం చోటు చేసుకుంది. బావిలో దూకి 4 కుటుంబ సభ్యులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భార్య, కుమార్తె మృతి చెందారు. ఇక మరిన్ని తాజా వివరాలు మా ప్రతినిధి విష్ణును అడిగి తెలుసుకుందాం. విష్ణు, చెప్పండి, అసలు ఈ ఆత్మహత్యకు గల కారణాలేంటి? సార్, ఆత్మహత్యకు గల కారణాలు వచ్చేసి భార్యాభర్తలు తరచూ గొడవపడి ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తుంది. అయితే యాలాల్ మండలానికి చెందినటువంటి సుధాకర్ తన కుటుంబంతో కలిసి 10 ఏళ్ల క్రితం రంగారెడ్డి జిల్లా కొత్తపల్లికి బతుకుదెరువు నిమిత్తం వచ్చాడు. ఇక్కడ స్థానికంగా మొండాగు రాజు అనే వ్యక్తి వద్ద కూలి పనులు, తోట పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు సార్. అయితే తరచూ మద్యం సేవించి ఇతను భార్యాభర్తలు గొడవ పడేవారు. ఈ క్రమంలో రాత్రి భార్యతో గొడవపడి వ్యవసాయ బావిలో దూకి
కుమారుడు కూతురుతో కలిసి వసంత ఆత్మహత్య చేసుకుంది. వీరు తరచూ గొడవ పడుతున్నట్లు వేణు తెలిపాడు. అయితే వేణు చివరి క్షణంలో చెట్టు కొమ్మను వేలాడుతూ బావిలో ఉండిపోయాడు. అరగంట తర్వాత తండ్రి సుధాకర్ వసంత అని పిలుస్తూ బావి వద్దకు రావడంతో వాళ్ళ నాన్నను పిలిచాడు. వేణు మాటలు విన్నటువంటి సుధాకర్ బావిలోకి దిగి కుమారుడిని బయటికి తీశాడు. కానీ కూతురును తన భార్యను కాపాడుకోలేకపోయాడు. ఉదయం గ్రామస్తులకు చెప్పడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించి మృతదేహాలను వెలికి తీశారు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేశారు. ఓకే విష్ణు, ఇది భార్యాభర్తల గొడవేనని పోలీసులు ఏమైనా ధృవీకరించారా? ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? ఇతర కారణాలు ప్రస్తుతానికి ఏమీ లేవు సార్. వీరు తరచూ గొడవ పడుతున్నట్లు స్థానికులు, వీళ్ళ యజమాని కూడా అదే మాట చెప్పారు సార్. ఓకే, ధన్యవాదాలు విష్ణు. రెండు 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో తనను ఓడించడమే లక్ష్యంగా చైనా కుట్ర చేసిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. చరిత్రలోనే కనీవిని ఎరుగని రీతిలో భారీ డేటా చౌర్యానికి పాల్పడిందని వివరించారు. అమెరికా ఎన్నికల భద్రతకు ముప్పు వాటిల్లిందంటూ నిఘా వర్గాలు బహిర్గతం చేసిన పత్రాలతో వైట్ హౌస్ రూపొందించిన వెబ్సైట్ను ఆయన ప్రారంభించారు. ఓటర్ల జాబితాలో అమెరికేతరులు లక్షల మంది ఉన్నారని పేర్కొంటూ సంచలన ఫైళ్లను వెబ్సైట్లో పొందుపరిచారు. ఈ నేపథ్యంలో శ్వేతసౌధంలో జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ట్రంప్ 2020 ఎన్నికల ప్రక్రియ తర్వాత 22 కోట్ల అమెరికన్ ఓటర్ల వివరాలను తస్కరించిందని చెప్పారు. ఇదంతా అమెరికా నిఘా సంస్థలకు ముందే తెలిసినా కొందరు ఉన్నత స్థాయి వ్యక్తులు దాన్ని దాచిపెట్టారంటూ సొంత యంత్రాంగంపై ఆరోపణ చేశారు. తమ ఎన్నికల వ్యవస్థ చాలా బలహీనంగా ఉందన్న ట్రంప్ ఓటింగ్ యంత్రాలు బ్యాలెట్ కౌంటింగ్ ప్రమాదంలో ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఓటర్ ఐడి, పౌరసత్వ నిరూపణ లేకుండానే ఓటు వేస్తున్నారన్నారు. ఎన్నికల ప్రక్రియలో అక్రమాలపై సమగ్ర విచారణ జరిపిస్తామని, ఇలాంటివి పునరావృతం కాకుండా సంస్కరణలు చేపడతామని తెలిపారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకుందన్న ట్రంప్ ఆరోపణలను బీజింగ్ తీవ్రంగా ఖండించింది. అమెరికా ఎన్నికల్లో గతంలో ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని, ఇకపై కూడా చేసుకునే అవసరం లేదని స్పష్టం చేసింది. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదనే సూత్రానికి కట్టుబడి ఎప్పటికీ ఉన్నామని అమెరికాలోని చైనా ఎంబసీ ప్రకటన విడుదల చేసింది. అమెరికా ఎన్నికలు అనేవి ఆ దేశ అంతర్గత వ్యవహారం అన్న చైనా దాని ఫలితాలు అమెరికా ప్రజలు మాత్రమే తమ ఓటుతో నిర్దేశిస్తారని వివరించింది.